బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి ఆయనకు అర్థం కాదు. 10 ఏళ్ళైనా చంద్రశేఖరరావు గారికి, రామారావు గారికి ఓపిక లేకుండే, తీరిక లేకుండే. ఎంతసేపు వాళ్ళ సంపాదన, వాళ్ళ ఫామ్ హౌజులు, వాళ్ళ కుటుంబం యొక్క క్షేమమే తప్ప 4 కోట్ల ప్రజల సంక్షేమం పట్టించుకోలే. ఆనాడు మీ నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి తోటి దుర్గా మాతగా పోల్చబడ్డటువంటి ఇందిరమ్మ గురించి మాట్లాడుతున్నారే. నేను భారతీయ జనతా పార్టీని అడుగుతా ఉన్నా, ఇలా అటువంటి నాయకుల మీద మీ పార్టీ ఏం క్రమశిక్షణ చర్య తీసుకుంటుందని అడుగుతా ఉన్నా. ఫామ్ హౌస్ లో ఉండే మీకు ప్రతిపక్ష హోదా అవసరమా అని సందర్భం ప్రజల ద్వారా అడుగుతా ఉన్నా. ప్రతిపక్ష పాత్ర పోషించలేని మీకు, ఫామ్ హౌస్ లోనే ఉండే మీకు ప్రతిపక్ష హోదా అవసరమా అని ప్రజలు ఇలా ప్రశ్నిస్తా ఉన్నారన్న మాట చెప్తా ఉన్నారు. వాళ్ళ అల్లుళ్ళకు, బావలకు, బామ్మడులకు, వాళ్ళ చుట్టాలకే పంచుకోరు నాయకులు. ఒక్కొక్కడు దున్నపోతులు తిరిగా అమ్ముకొని తయారైండు. ఆ దున్నపోతులు తిరిగా మన పార్టీ తయారు కాదు. రాజ్యాంగాన్ని, అంబేద్కర్ ను, అదే విధంగా దేశ స్వాతంత్ర్యం వచ్చింది కూడా క్రెడిట్ కాంగ్రెస్ కి ఇవ్వద్దు అనేది వారి ఉద్దేశం, ఎన్డీఏ ఉద్దేశం, అదే విధంగా నరేంద్ర మోడీ ఉద్దేశం, అమిత్ షా ఉద్దేశం. బీజేపీ నాయకులారా, ఇందిరాగాంధీ గారి యొక్క చరిత్ర దేశ ప్రజలకు తెలుసు, నీకు తెలవకపోవడము చాలా బాధ అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీకి, దేశ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు. ముఖ్యమంత్రి గారిని దేవుడు, గురుమూర్తి దేవుడు చాలా పవర్ఫుల్. పాలమూరు జిల్లాలో గురుమూర్తి దేవుడు అంటే అందరికీ నమ్మకం. ఆ దేవుడి ముందు భయపడటంతో ప్రమాణం చేద్దాం. 600 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన వాళ్ళే నా మహబూబ్నగర్ జిల్లా. సంజయ్ గారు మాట్లాడుకుంటే ఏమన్నారు, మేము కేంద్ర ప్రభుత్వం నుంచి మీకు ఒక్క ఇల్లు కూడా ఇయ్యం అని అన్నారు. వాళ్ళెవరు కేంద్ర ప్రభుత్వం వచ్చి ఇల్లు కట్టచ్చా? ఇక్కడ నిజంగా ఉందా? అంటే ఇవాళ ఒక బాధ్యతాయుతమైన ఎంపీగా ఉండి, మంత్రిగా ఉండి, మేము ఒక్క ఇల్లు కూడా మీకు ఇవ్వమని మాట్లాడేటటువంటి పరిస్థితి వచ్చిందంటే ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఉన్నత వర్గాల నుంచి లేదా పారిశ్రామికవేత్తల కుటుంబాల నుంచి వాళ్ళు మాత్రమే దేశానికి ఏదో సేవ చేసినట్టుగా కనిపించే విధంగా అవార్డులు వచ్చాయి. కానీ గౌరవ నరేంద్ర మోడీ గారు సామాన్య పేద వర్గాల నుంచి ఎన్నుకున్న వాళ్ళకు కూడా ఇలాంటి గుర్తింపు వచ్చింది. నేను ఎవరైతే నా గుండెల మీద కూర్చున్నారో వారిని నేను గుర్తించడం జరిగింది. మరి అక్కడ 6-7 ఉన్నారు. అందులో క్లియర్ గా నా గుండెల మీద కూర్చున్న వాళ్ళు నేను గుర్తించడం జరిగింది. వ్యక్తిని అయితే నేను గుర్తించా, ఖచ్చితంగా ఇతనే అని చెప్పా. ప్యాలెస్ కట్టుకున్నారు మీ సొంత అవసరాల కోసం. మీరు అద్భుతంగా ఒక రాజప్రసాదాన్ని కట్టుకుని ఒక మహారాజులు అక్కడ ఉండడం కోసం కట్టుకున్నారు. వీళ్ళందరూ సామంతులు, మరో రకంగా ఉండడానికి మినిస్టర్లు వీళ్ళందరూ కట్టించారు. మా పర్యాటక శాఖకు వచ్చే ఆదాయాన్ని మీరు పోగొట్టినటువంటి వ్యక్తులు. ఇప్పుడైనా తెలుసుకొని ఇక పార్టీ బ్రతకదని తెలుసుకొని బయటికి వచ్చినందుకు నేను విజయసాయి రెడ్డి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అందరినీ కోరుతున్నాను, మిగతాలను ఎట్లా పోతుంది పార్టీ, దరిద్రం నుంచి బయటికి రండి. ఆ దరిద్రం నుంచి ఈ రాష్ట్రం, ఈ దేశం బాగుపడాలా. ఇలాంటి పార్టీ ఉండకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు తెర వెనకాల బీజేపీకి, మోడీకి దత్తపుత్రునిగానే వ్యవహరించారు. బీజేపీ, అమిత్ షా అంబేద్కర్ గారిని, దళితులని అవమానిస్తుంటే మరి మీకు కృతజ్ఞత భావం కోసమైనా మీరు ఆ దళితుల పక్షాన అంబేద్కర్ గారి కోసం ఒక్క మాటైనా మాట్లాడారా? నోటికి వచ్చిన మందాన మాట్లాడుకుంటా పోతే దీనికన్నా వేరే నిరసన అవసరం లే. ఇవాళ చూస్తున్నాం వైసీపీ లీడర్స్ కామాంధులు అంటే అరాచకం, ఇలా దౌర్జన్యం, విచ్చలవిడతనం, భూ కబ్జాలు, దానికి మారు పేరు వాళ్ళు.